కేసీఆర్ గారిచ్చే కుల సంఘాల భవనాల జీవో వెనుక ఇంకొకటి ఇస్తున్నాడు, అది కత్తి. ఆ జీవో వెనుక కేసీఆర్ ఒక కత్తి ఇచ్చి ఈటల రాజేందర్ని పొడిచి చంపమని చెప్పేటువంటి కత్తి ఇస్తున్నాడు. అది అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. ఇవాళ కుల సంఘాల మీద ప్రేమతో ఇస్తలేరు, కుల సంఘాల మీద ప్రేమతో గుళ్ళు ఇస్తలేరు, కుల సంఘాల ప్రేమతో పైసలు మీకు ఇస్తలేరు. అవన్నీ కూడా పేదల గొంతుకైనా ఈటల రాజేందర్ని ఓడగొట్టాలని, ప్రశ్నించేటువంటి గొంతును కాలరాయాలని నీచపు కుట్రలో భాగంగా ఇవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీ మీద ప్రేమతో కాదని చెప్పి మనం చేస్తా ఉన్నా. మీరు ప్రమాణాలు కూడా చేయిస్తాను, గుడికి పైసలు ఇచ్చి గుళ్ళ మీద దేవుని మీద ప్రమాణం చేయిస్తాను, కమ్యూనిటీ హాళ్లకు పైసలు ఇచ్చి వాళ్లకు దేవుని మీద ప్రమాణం చేస్తాను. దానివల్ల జరిగే నష్టం, మీరు నమ్ముకున్న నాయకుడు ఈటల రాజేందర్ గారి రాజీనామా వల్ల ఇలా వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిండ్రో, ఆగమేఘాల మీద రోడ్లు వేస్తుండ్రో, ఆగమేఘాల మీద డ్రైన్లు కడుతుండ్రో, ఆగమేఘాల మీద మీకు సహాయ శాఖలు అందిస్తున్నారో, ఆగమేఘాల మీద మీకు దావతులు ఇస్తున్నారో, దాని వెనుక ఉన్నటువంటి కుట్ర, దాని వెనుక ఉన్నటువంటి నీచపు పని, దాని వెనుక ఉన్నటువంటిది మీరు నమ్ముకున్న, మీరు నిలబెట్టిన, మీకోసం గొంతు విప్పిన, మీకోసం తపన పడినటువంటి ఈటల రాజేందర్ అంటోని పొడిచి చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇది భావ్యమా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. ఇప్పటికే